సో అందరికీ నమస్తే అండి. నా పేరు సుమంత్ అండి. నా ఊరు గుంటూరు అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం జాబ్ ఇంటర్వ్యూస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా జరుగుతుంది, కామన్గా ఏం క్వశ్చన్ అడుగుతారో దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఆల్రెడీ 4-5 ఇంటర్వ్యూస్ ఇచ్చాను అన్నమాట డిఫరెంట్ కంట్రీస్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని నేను మీకు షేర్ చేస్తానన్నమాట. సో మీరు చాలామంది చెప్పే ఉంటారు మీకు జనరల్గా ఏంటంటే, అరే వీడికి అంత స్కిల్ లేదు, అంత డిగ్రీ కూడా లేదు, కానీ వీడికి జాబ్ వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే చాలామంది దగ్గర మంచి స్కిల్ ఉంటుంది, మంచి సర్టిఫికేట్స్ ఉంది, కానీ వాళ్ళకి జాబ్ రాదు. ఎందుకు? మెయిన్ డిఫరెన్స్ అనేది ఇంటర్వ్యూ అనమాట. సో ఇంటర్వ్యూ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మనకి జాబ్ రావడానికి. సో ఎందుకంటే ఇంటర్వ్యూలో మీరు ఎలా మాట్లాడుతున్నారో అది మ్యాటర్ అనమాట. మీ దగ్గర ఎంత స్కిల్ ఉందో అది సెకండరీ, కానీ మీ ఇంటర్వ్యూస్లో మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రజెంట్ చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హెచ్ఆర్ వాళ్ళు, తర్వాత కంపెనీస్ వాళ్ళు అదే చూస్తారు. సో జనరల్గా మనం చాలా కంపెనీస్లో అప్లై చేస్తూ ఉంటాం. సో ఏదో బై లక్ వల్ల మనకి ఏదో సంథింగ్ జాబ్ ఇంటర్వ్యూస్ ఆఫర్ వచ్చింది. సో జాబ్ ఆఫర్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరు వాళ్ళు ఏదైతే మీకు మెయిల్ ఇచ్చారో, ఎందుకంటే మోస్ట్లీ త్రూ మెయిల్ వస్తుంది ఆఫర్ అనమాట. సో ఏదైతే వాళ్ళు ఇచ్చారో ప్రతిదీ వర్డ్ టు వర్డ్ మీరు చదవాలి, మొత్తం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ఇన్కేస్ అర్థం కాకపోతే మీరు మళ్ళీ మెయిల్ చేయండి వాళ్ళకి. సో ఇంటర్నేషనల్ కాబట్టి మోస్ట్లీ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇన్కేస్ ఆఫ్లైన్ ఉంటే ఓకే, జనరల్గా చెప్తున్నాను. సో ఇంటర్వ్యూ ముందు మీరు ఏం చేయాలంటే, వాళ్ళు ఇచ్చింది ప్రతిదీ చదువుకోవాలి, లింక్ ఉంటే లింక్ ఓపెన్ చేసి మొత్తం ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ ఏంటంటే, జాబ్ ఇంటర్వ్యూస్ ముందు మీరు అన్నీ చెక్ చేసుకోవాలి. మీ మైక్, మీ కెమెరా, తర్వాత మీ బ్యాక్గ్రౌండ్, తర్వాత మీరు ఏ బట్టలు వేసుకుంటున్నారు ప్రతిదీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఓకేనా? మైక్ మొత్తం ఎంత క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తే అంత మంచిది. తర్వాత ఫిజికల్ అపీరెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా బయట కంపెనీస్లో ఫిజికల్ అంతా పట్టించుకోరు, ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ ఏముందో, స్కిల్ ఏముందో అదే పట్టించుకుంటారు. మీరు షార్ట్లో వచ్చినా, టీషర్ట్లో వచ్చినా ఎవరేం అడగరు. కానీ ఇట్స్ బెటర్ టు బీ ఇన్ మోర్ ప్రొఫెషనల్ అనమాట. ఎందుకంటే కంపెనీస్లో నేను చూస్తా కాబట్టి, సో నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. సో ఎంత మంచిగా వెళ్తే అంత మంచిది. సో ఇంకోటిది కలర్ వచ్చేసరికి మీరు ట్రై చేయండి, అంత అట్రాక్టివ్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్. ఓకే, లైట్ కలర్స్లో ఎంత వెళ్తే అంత మంచిది. తర్వాత చెక్స్, ఫ్లవర్స్ ఇలాంటి షర్ట్లు అవాయిడ్ చేస్తే మంచిది. ఎంత ప్లెయిన్ అయితే అంత మంచిది అనమాట. ఇది జనరల్గా. సో జాబ్ ఇంటర్వ్యూస్ ముందు ఇంకా ఒకటి ఏం చేయాలంటే, మీరు అఫ్కోర్స్ అందరు చేస్తారు కంపెనీ ప్రొఫైల్ గురించి, తర్వాత కంపెనీ హిస్టరీ, తర్వాత కంపెనీ ఫ్యూచర్ గోల్స్ మొత్తం మీరు రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి. సో జాబ్ ఇంటర్వ్యూ రోజు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేట్ అవ్వకండి, 1 మినిట్ కూడా లేట్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే బయట వాళ్ళకి మైండ్లో ఏముంటాయంటే, ఇండియన్స్ అంటే దే ఆర్ నాట్ ఆన్ టైం అనమాట. ఇది నేను పర్సనల్గా కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇది మీరు లేట్ అవ్వకండి. 1 మినిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంథింగ్ రీజన్ వల్ల లేట్ అయింది అనుకోండి, మీరు అక్కడ అపాలజైజ్ అవ్వండి. ఓకే, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏం అడుగుతారని, జనరల్గా ఏ కంపెనీస్లో అండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. సో దాంట్లో మీరు సింపుల్గా మీ పేరు చెప్పండి, మీ ఎక్కడి నుంచి ఉన్నారో చెప్పండి, తర్వాత మీ ఏజ్ ఎంత అని చెప్పండి. ఓకే, ఆ తర్వాత మీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నేను ఇది చదివాను, తర్వాత ఇది చేస్తున్నాను, జనరల్గా అలా సింపుల్గా. ఇది జనరల్గా వాళ్ళు ఎందుకు అడుగుతారే, జనరల్గా మీరు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు సీవీలు మొత్తం మీ డీటెయిల్స్ అయినా అడుగుతారు, ఎందుకంటే కొద్దిగా ఫ్రీ అవ్వడానికి. తర్వాత మీరు మీ గురించి మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారో జస్ట్ తెలియడానికి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, జనరల్ క్వశ్చన్స్, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటని ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అడుగుతారన్నమాట ఈ క్వశ్చన్స్. ఎందుకు అడుగుతారంటే, ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళని వాళ్ళు హైర్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఆ క్యాండిడేట్ని వీళ్ళు లాంగ్ టర్మ్ కంపెనీలో ఉండేలాగా చూస్తారనమాట. ఎవరికైతే మైండ్ సెట్ ఉందో లాంగ్ టర్మ్ స్టే చేయడానికి, వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో నచ్చలేదనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ ఇబ్బంది ఉండదు. జనరల్గా మన దగ్గర మనకి ఏదో ఒకటి జాబ్ వస్తే మనం అక్కడే ఉండిపోతాం. అంటే మళ్ళీ జాబ్స్ వస్తుందో లేదో అలా మనకి ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ కొద్దిగా తగ్గినా, లేకపోతే ఎవరైతే బాస్ లేకపోతే ఎవరైనా కొద్దిగా పైన కింద మాట్లాడితే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారనమాట. జాబ్ పక్కన సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు అనమాట. సో వాళ్ళు అదే చూస్తారు. ఎవరైతే లాంగ్ టర్మ్ కంపెనీలో స్టే చేసేలాగా ఉంటే వాళ్ళనే చూస్తారనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
సో ఇంకో థర్డ్ క్వశ్చన్ ఏంటనేది ఫ్యామిలీ గురించి అడుగుతారు. మీకు హోమ్ సిక్ ఉందా లేదా, తర్వాత హౌ ఆఫెన్ అంటే మీరు సంవత్సరానికి ఎన్నిసారి ఇండియా వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇవన్నీ జనరల్గా అడుగుతారు వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు హోమ్ సీక్, లేకపోతే మీ పేరెంట్స్ని మిస్ అవుతారా, లేకపోతే హౌ ఆఫెన్ మీరు కలుస్తున్నారా, ఇలాంటిది వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరేం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి జనరల్గా ఇంటి బయటే ఉంటాను. సో అలాంటి కండిషన్లో ఏంటంటే ఇయర్లీ నేను చాలా దూరం ఉంటే ఒకసారి నేనే వెళ్తాను. తర్వాత 2 times 3 times అనేది నా పేరెంట్సే నా దగ్గరకు వస్తారు మీట్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కంట్రీలో ఉన్నాను అనుకోండి, మీరు చెప్పండి మా పేరెంట్స్ 2 times వస్తారు నన్ను కలవడానికి అలా. సో ఇలాంటిది మీరు చెప్పాలి, ఓకేనా. మీరు మళ్ళీ మీ పేరెంట్స్ రాకపోయినా కూడా ఇలాంటి మీరు స్టోరీ క్రియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి థాట్స్ రాకూడదు, ఎందుకంటే ఈ హోమ్ సిక్ మిస్ అవుతున్నాడని. సో అలా చెప్పాలన్నమాట, ఓకే. సో ఇది జనరల్గా ఆవిడ టెస్ట్ చేస్తారనమాట. సో నా అబ్జర్వేషన్ ప్రకారం ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు టెక్నికల్ థింగ్స్ అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కిటెక్చర్ కాబట్టి నేనేం చేస్తాను అంటే జాబ్ ఇంటర్వ్యూ ముందు నేను ఎంత చదివానంటే మా ఫస్ట్ ఇయర్ బుక్స్ ఉంటాయి కదా, అది కూడా నేను రిఫర్ చేశాను. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారో చదువు గురించి ఇది మొత్తం నేను చాలా ప్రిపేర్, నైట్ మొత్తం నేను అసలు పనుకోలేదు, చాలా ప్రిపేర్ అయ్యా. కానీ ఆఖరికి ఇంటర్వ్యూలో వెళ్తే అస్సలు ఏం అడగలేదు, క్వశ్చన్ కూడా అడగలేదు జనరల్ గురించి, సబ్జెక్ట్ గురించి. సో మీరు రిలాక్స్ అవ్వండి సబ్జెక్ట్ గురించి, ఓకే నాలెడ్జ్, ఎందుకంటే ఒకరోజు మీరు ఏం చేయలేరు. సో జనరల్గా అయితే ఫస్ట్ ఇంటర్వ్యూస్లో ఎవరు అడగరు టెక్నికల్ గురించి. సో జనరల్ కామన్ థింగ్స్ అడుగుతారు ఇలాంటివి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడుగుతారు మీకు డౌట్స్ ఏదైనా ఉన్నాయా, లేకపోతే మీ క్వశ్చన్స్ ఆన్సర్ ఏమైనా ఉంటే, సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఉంటే మీరు అప్పుడే స్పాట్లో అడిగేయండి, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంతేగాని అడిగితే వీడు మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తాడు, ఇంకా జాబ్ వస్తే వీడు అలా అంటే ఆడుకుంటాడు, అలాంటి ఇక్కడ ఏముండదు. ఏదైనా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. సో మీకు ఉంటే ఏదైనా అడగండి. సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ అడుగుతారు. సో ఇవన్నీ ఏదైనా ఉంటే మీరు అడిగేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత కావాలి, మినిమం ఎంత కావాలి అని మీరు ఉంటే అడిగేయండి, ఓకేనా. అంతేగాని వాళ్ళు అలా ఏమనుకోరు, ఎందుకంటే ఇక్కడ మొత్తం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారనమాట. అంతే అనుకుంటా. ఇంకా దీని మించి పర్సనల్గా అయితే ఎక్కువ ఏమి వెళ్ళరు. మేబీ సెక్టర్ టు సెక్టర్ వ్యారీ అవుతూ ఉంటాయి, కంపెనీ టు కంపెనీ వ్యారీ అవుతాయి. కానీ జనరల్గా నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది అనమాట కామన్ క్వశ్చన్స్ వాళ్ళు అడిగేది. సో అంతే. సో మనం మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.